వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నర్సంపేట నుండి ఆయన సొంతూరు నల్లబెల్లికి తరలిస్తున్నారు. సాయంత్రం నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దారి పొడవునా పెద్దికి అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. రైటిక పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి ఇంటి నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి, మరి కాసేపట్లో నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వస్తున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రెడ్డి చివరి చూపు చూడడం కోసము అటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం కదిలి వస్తున్నట్టు పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ రోడ్లన్నీ కూడా ఇసుక వేస్తే రాలని జనం, అంటే ఒక వ్యక్తి ఇంతమంత శక్తిని ఏ విధంగా సంపాదించుకున్నారంటే, ముఖ్యంగా చూడంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఆనాటి పోరాటం చేసినప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర వరంగల్ జిల్లాలో అని చెప్పాలి. నాటి మానుకోట సంఘటన మాత్రం ప్రతి పిల్లవాడి నుంచి ఇప్పటి వృద్ధుల వరకు కూడా గుర్తుండిపోయే క్షణాలు చెప్పాలి. అందులో పాల్గొన్నటువంటి వ్యక్తే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం, చిన్న వయసులో మరణించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నటువంటి క్షణాలు మనం చూస్తూ ఉన్నాం. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే శోక సంద్రంగా మారింది. నల్లబెల్లిలో ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా కూడా మనకు విషాదం కనిపిస్తుంది. చూడొచ్చు మనం పెద్ది సుదర్శన్ రెడ్డి మరికొద్ది సేపట్లో పార్థివ దేహం వస్తుంది. దానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రత్యూష, ఇక్కడే కాదు బయట కూడా మహిళలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ప్రియతమ పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరిసారిగా చూడాలి, తుది వీడుకోలు పలకాలి. కానీ సజీవంగా వెళ్ళి నిర్జీవంగా వచ్చినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే యువకుడు, చాలా కష్టాలు పడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, మరొకటి నిరాడంబరుడు. ఇలాంటి వ్యక్తి సడన్గా మృతి చెందిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. విజువల్ ద్వారా తమ ప్రియతమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరిసాపుగా చూడాలి, శ్రద్ధాంజలి ఘటించాలి అని చెప్పి చూస్తున్నటువంటి నేపథ్యం మనకు ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తే తెలుస్తుంది. ప్రత్యూష, అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం, ముఖ్యంగా నర్సంపేట వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా, ఏ రోడ్డు పక్కన చూసినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నటువంటి క్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే ఏది ఏమైనా కానీ, అంటే ఇప్పటికే ఇటు నర్సంపేటకు సంబంధించి పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. ఇటు దీనికి సంబంధించి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. ఇంకోవైపు ఇది మనం ప్రస్తుతం చూస్తే ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నివాసం. ప్రత్యక్షంగా ఇక్కడికే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం తీసుకొస్తారు. అంటే ఇక్కడ గ్రామీణ అంటే ఈ నల్లబెల్లి గ్రామ ప్రజలంతా కూడా విషాద వదనంతో మనకు కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చిన్న వయసులో అకాల మరణం పొందడం, మరియు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్కు చాలా అనుంగ శిష్యుల్లాగా పనిచేసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమ కీలక పాత్రధారే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను పోషించిన పాత్రను ఎవరు కూడా మరవలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యక్షంగా సుదర్శన్ రెడ్డితో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అనుబంధం ఉంది. ఎట్లాంటి అనుబంధం ఉంది వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అంటే మేడం మీరు చాలా వరకు చూశారు, ఎట్లా, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా అంటే 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ గారికి దగ్గరగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి, వరంగల్లో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి వ్యక్తి. అంటే అనేక కష్టాలు, అంటే తెలంగాణ రాకుండా సమైక్య పాలకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినా వాటన్నిటిని కూడా ఎదుర్కొని వరంగల్లో ఇవాళ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. నిజంగా మేమందరం కూడా మా సహచరుడు, మేమంతా కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులం. అంటే ఒక ప్రేమగా పలకరించడం, ప్రేమ ఆత్మీయంగా చేయడం అనేది ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీని బాగా స్ట్రాంగ్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న.
ఆ అన్న లేకపోవడం అనేది నిజంగా మనం ప్రజల్ని ఎట్లయితే వాళ్ళ అన్న భౌతిక గాయాన్ని చూడడానికి ఎట్లయితే తండోపతండగా పబ్లిక్ వచ్చిరో నిజంగా ఎవరి కళ్ళల్లో చూసినా అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ములు కానీ ఎవరి కళ్ళల్లో చూసినా కన్నీళ్ళు అనేది కనబడుతున్నాయి. అయ్యో ఇంత చిన్న వయసులో మా అన్న మాకు దూరం అవుతుండు అనేటువంటిది ఉన్నా కూడా ఆయన చేసినటువంటి పనులు అనేది ఎప్పటికీ ఉండిపోతాయి అనేది నా భావన. సార్ చెప్పండి, ఈ మధ్య మీకు సార్ కార్యక్రమంలో పెద్ద సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వచ్చారు, కలిసి 15 రోజులు పనిచేస్తారు. అసలు సుదర్శన్ రెడ్డి లేడు అనే విషయాన్ని విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మా ఉద్యమం సోపతి ఇవాళ లేడు అనేదాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పడ్డ కష్టం, కేసీఆర్ గారికి ఒక కుడిభుజంగా వరంగల్ జిల్లాలో పార్టీని నడిపించినటువంటి తీరు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం రావడంలో అనేక కేసులు, అనేక ఉద్యమ నేపథ్యంలో ఆయన ఎన్ని రకాల పోలీసుల నుంచి ఒత్తిడి ఉన్నా, దెబ్బలు పడ్డా, ఎన్ని కేసులైనా కూడా వాటన్నింటి భరించి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను పెళ్లి కూడా చేసుకోను, ఏ పరమైనటువంటి సుఖాలు నాకు అవసరం లేదు, తెలంగాణ రావడమే నా పరమావధి అని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి మహానాయకుడు. ఇవాళ నర్సంపేట ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంలో మరి ఆనాడు కన్నును కూడా పోగొట్టుకున్నాడు, కొడి కన్నును కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి ఉద్యమ సమయంలో ఆయన అనేక కష్ట నష్టాలకు ఓర్చి మరి ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా మరి ఆయన చేసినటువంటి రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన సేవలు కావచ్చు, మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అనేక ఈ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ గారితో కొట్లాడి అనేక కోట్లాది నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. లక్షలాది మంది ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆరతి ఇస్తున్నటువంటి కన్నీళ్ల పర్యంతం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన లేని లోటు ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరని లోటు. ఇవాళ కేసీఆర్ గారు కూడా ఆయనను బ్రతికించడం కోసం అనేక విధాల మరి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితిని మనం కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని చూసాం. మరి ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఆయన లేని లోటును ఎవరు కూడా పూడ్చలేరని చెప్పి తెలియజేస్తాను. చెప్పండి, అంటే మీ చాలా రోజుల నుంచి కలిసి ఉన్నారు, మీ యొక్క అంటే చాలా చోట్ల కూడా కలిసి పనిచేసినాడు, ఆ క్షణాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తలపెట్టిన మహాయజ్ఞంలో 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన జరుగుతున్నటువంటి మహాప్రస్థానంలో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క భూమిక అది మరువలేనటువంటిది, సుచరితంగా ఉండేటువంటి ఒక కార్యక్రమం. కేసీఆర్ గారి గుండెలో కేసీఆర్ గారి నా మాటలు ఈ సందర్భంగా నేను ప్రజలకు 2-3 విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కేసీఆర్ గారు మేమందరం తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో సార్ దగ్గర కూర్చున్నప్పుడు కిషన్ రావు ఆ బక్కోడు పేగులు దిగేటట్టు పనిచేస్తున్నాడు. కిషన్ రావు ఆయన అన్నటువంటి మాటలు, బక్కోడు పేగులు తెగేటట్టు పనిచేస్తున్నాడు కిషన్ రావు అని చెప్పి ఒక చాలాసార్లు మరి వాళ్ళ మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి ఉద్యమ ప్రస్థానంలో మాట్లాడినటువంటి సందర్భాలు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్ని ఉద్యమ కార్యక్రమాలు, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఉద్యమాలు ఒకెత్తు, మరి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి ఉద్యమాలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కార్యాచరణ ఒకెత్తు జరిగినటువంటి సందర్భాలు. ఆ సందర్భాలలో ముఖ్యంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశమే శిరసా వహించి చేసినటువంటి సందర్భంలో 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి వ్యక్తి. ఇవాళ ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ వచ్చిండ్రు. మరి ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఏది ఏమైనా వారి ఆత్మ శాంతించాలని, పిల్లలు కూడా వారికి భగవంతుని శుభాశీస్సులు ఉండాలని కేసీఆర్ గారు, భారత రాష్ట్ర సమితి కూడా మరి వాళ్ళ బాధ్యత తీసుకొని కాపాడుతుంది. చివరగా మరి మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి బతికించడం కోసం రోహిణి హాస్పిటల్లో ఇవాళ గౌరవనీయులు మరి హరీష్ రావు గారు, గౌరవనీయులు కేటీఆర్ గారు, గౌరవనీయులు వినోద్ కుమార్ గారు మరి వారు పడ్డటువంటి శ్రమ, మరి గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి రోడ్ మీద ఏం లేకుండా కూడా అమెరికా నుంచి మరి బాంబే నుంచి డాక్టర్లను లైవ్లో పెట్టి కూడా మరి పార్టీ తీవ్రంగా గౌరవనీయులు కేసీఆర్ గారు బతికించడం కోసం చేసిన శ్రమ మరి అద్వితీయం. కాబట్టి ఈ సందర్భంగా వారి కుటుంబానికి మరి భగవంతుని శుభాశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి. చెప్పండి మేడం, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సారు లేరు అసలు ఈ విషయాన్ని అంటే మీకు? అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2001లో నల్లబెల్లి కేంద్రంగా పనిచేసారు మా పార్టీ అభివృద్ధి కోసం.
ఆనాడు ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత సమైక్యాంధ్రులకు తొత్తుగా పోయినప్పుడు ఈ పెద్ద దిక్కు నర్సంపేట నియోజకవర్గానికి కేంద్రంగా పెద్ద దిక్కుగా ఉండి ఈ నర్సంపేట ప్రజలకు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. తద్వారా ఆయన సేవలను గుర్తించి నర్సంపేట సేవలను గుర్తించి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. వారి నాయకత్వం అనేక ఉద్యమాలు జరిగినాయి. వారి ఆయన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష అయితే నేను సంస్కృతి విభాగం జిల్లా అధ్యక్షురాలుగా వారి నాయకత్వంలో మేము జిల్లాను ఎంతో ముందుకు తీసుకుపోయినాం. వారు ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. చెప్పండి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న టైంలోనే నేను కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. వారు కూడా సెక్రటరీగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, చెరుపల్లి శ్రీనివాసరెడ్డి గారి కమిటీలు 98 ఆ ప్రాంతంలో అంతా పని చేసినటువంటి సందర్భంలోనే వారితోని మాకు అప్పుడు సాన్నిహిత్యం ఉండే. దాని తర్వాత గౌరవ కేసీఆర్ గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడము, 2001లో వారు ఆ పార్టీలోకి అప్పుడే వెళ్ళి ఉండడము, గౌరవ కేసీఆర్ గారు వెంట పనిచేసి వారు ఎంతో కీలక పాత్ర పోషించారు. వరంగల్ జిల్లాలో ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ఇంత బలపడడానికి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపడడానికి ఎంతో దోహదం చేసినటువంటి ఒక మంచి నాయకుడు ఇవాళ కోల్పోవడం అనేది ఒక జిల్లాకే కాకుండా పార్టీకి తీరని లోటు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మరి మేము ఆయనకు నివాళులు అర్పించడానికి రావడం చాలా బాధాకరం. మరి వారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వారి నాయకత్వంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ రోజు మహిళలను కూడా ప్రోత్సహించి మహిళలకు ఉద్యమంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగద్దని చెప్పేసి మరి వారిని కంటికి రెప్పలా ఆ రోజు కాపాడుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. పార్టీకి తీవ్రని లోటు. ఇది మొత్తం చూస్తే ప్రత్యూష ఎవరిని కదిలించినా కానీ మనకు విషాద ఛాయలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పండి. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వారు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికే కాదు, మేము కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఆనాడు విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసి విద్యార్థి ఉద్యమంలో పాదయాత్రలు కానీ అనేకమైన పోలీసు నిర్బంధాలు కానీ ఆనాటి సమైక్య పాలకులు చేసిన కుట్రలన్నిటి కూడా పోలీసు ఒత్తిళ్లతో ఆ రోజు విద్యార్థుల మీద రౌడీ షీటర్లు కానీ పీడీ కేసులు పెట్టే సందర్భం లోపల రాత్రిపూట విద్యార్థులను తీసుకుపోయి దాదాపు స్టేషన్ తిప్పి కొట్టేటువంటి సందర్భం లోపల పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మా విద్యార్థులతోనే వారు కూడా వాళ్ళు వెహికల్ వేసుకుని వచ్చి విద్యార్థులు మీరు కోర్టులో సరెండర్ చేస్తారా చేయరా అని చెప్పేసి మొత్తం బాటు నిలబడేటువంటి వ్యక్తి. వాస్తవంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కష్టాలు ఉన్నాడు వారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్నారు. వారు ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా ఉన్నారు. వాస్తవంగా అది ఒక ఉద్యమ కెరటం అని చెప్పాలా. ఈరోజు ప్రజల మధ్య లేరంటే చాలా బాధాకరం. ఈరోజు వారి కుటుంబానికి కానీ ఈరోజు నరసంపేట ప్రజలకు కానీ ఆ భగవంతుడు మంచి ఆశీస్సు అందించాలని వారికి సద్గతులు పొందాలని చెప్పి కూడా ఈరోజు ఒక విద్యార్థి నాయకుడిగా మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు నాగరాజు, ములుగు డిస్టిక్ విద్యార్థి సంఘంలో జిల్లా ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. ఎల్లబెల్లి నాగరాజు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు జిల్లా మెడికల్ కాలేజీ విద్యార్థి, మన ప్లస్ గవర్నమెంట్ కాలేజీలు, మళ్ళా గవర్నమెంట్ మన హాస్పిటల్ కూడా అన్నీ చేశారు. మన పెద్ది సుదర్శన్ ప్రతి ఒక్క ఊర్యాబత్తకైనా ప్రతి ఒక్కటైనా ములుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసిన మన టైం సెన్స్ లేకుండా అన్ని పని చేశారు. మన విద్యార్థి కోసం నేను విద్యార్థి కోసం ఉన్న స్కాలర్షిప్లో అయినా ఏదైనా పని చేసే విద్యార్థి కోసం ఏదైనా సమస్యల గురించి పనిచేశాడు. మా కోసం యూరియా బత్తాల గురించి కూడా రైతుల గురించి కూడా చాలా అభివృద్ధి చెందారు. చాలా ప్రతి ఒక్క మీటింగ్ కూడా అభివృద్ధి చెందాడు. మా ములుగు నియోజకవర్గంలో మరి ఒక్కసారి కూడా మా స్కాలర్షిప్లో అయినా ఏదైనా విద్యార్థి సంఘం కోసం ప్రతి సోదరి గురించి కృషి చేశారు. మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాకు స్కాలర్షిప్లో అయినా ఏదైనా కూడా అన్ని చేశారని ఒక తెలంగాణ ఉద్యమంలో నేను కూడా 2001 నుంచి అన్నతోటి ప్రయాణం చేసిన కళాకారుడు చెప్తున్నా. వరంగల్ జిల్లాలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక 500-600 మంది కళాకారులను వెంటేసుకొని నేను ప్రతి వేదిక మీద కనబడ్డ కళాకారుని, పాటలు పాడిన కళాకారుని. ఇవాళ విద్యార్థి నాయకులు అయితేంది, యూత్ నాయకులు అయితేంది, కవులు కళాకారులు అయితేంది, యావత్తు తెలంగాణ ప్రజల ఉద్యమకారులందరికీ కూడా ఇది తీరని లోటు. వాస్తవంగా నర్సంపేటకే కాదు, యావత్ తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్దగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, ఒక ఉద్యమకారుడు, ఆఖరితో ఉంటే ఆదుకునే మనస్తత్వం ఉన్నటువంటి పెద్దన్నకు మేము ఎన్ని పాటలు పాడినా ఎన్ని చేసినా కూడా పాడదామంటే కూడా నోరు రావడం లేదు, పదాలు దొరకడం లేదు. కాబట్టి ఆయనకు నివాళులు జోహార్లు తెలియజేస్తూ ఎక్కడున్న పెద్దన్న
అక్కడ సాయి చంద్ కావచ్చు, ఆ లోకంలో ఉన్నటువంటి సాయి చంద్ గద్దర్ లాంటి వాళ్ళ పాటలు వినుకుంటూ అక్కడ కూడా ఉద్యమంలో ఉంటాడని కోరుకుంటూ ఆయన ఒక ప్రగాఢ సానుభూతి నివాళులు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు దారా దేవేందర్, మలేషియా తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ చైర్మన్. ఇది మొత్తం మీద ప్రత్యూష ఎక్కడ చూసినా కానీ మనకు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా శోక సంద్రం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నర్సంపేట నుంచి పార్థివ శరీరం బయలుదేరింది. ప్రస్తుతం అయితే హరీష్ రావు గారు వచ్చారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం అంటే ఆయనను ఈ విధంగా చూస్తామా, అసలు ఇట్లా చూస్తామని అనుకోలేని చెప్పి నల్లబెల్లి గ్రామ ప్రజలైతే తీవ్ర విషాద వదనంతో ఇంటి ముందే పొద్దు నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే నర్సంపేట వరకు కూడా ఎక్కడ ఏ రోడ్లు చూసినా అంటే రోడ్ల పక్కన కావచ్చు, బంగ్లాల మించి కావచ్చు, ఇటు ఎక్కడ చూసినా కానీ విషాద వదనంతో కనిపిస్తున్నట్టు ఒక వ్యక్తి ఒక శక్తిలాగా కనిపించడం అంటే అది ఇంపాసిబుల్. క్యాజువల్గా ఒక స్థానికంగా చూసుకుంటే ఒక నర్సంపేటకు ఎమ్మెల్యేగా చేశాడు అంటే తెలంగాణ ఉద్యమం. కానీ ఇలాంటి మా వ్యక్తి కోసం ఇంతమంది పాటుపడడం అంటే నడక ద్వారా వస్తూ ఉన్నారు. చివరి చూపు చూడాలి, శ్రద్ధాంజలి ఘటించాలి, పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరిసారిగా చూసి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి మహిళలు కూడా పాదయాత్ర ద్వారా కూడా ఇంటికి వస్తున్నారు. మేము ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ పార్టీకి సంబంధించి చూసుకుంటే కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు మాత్రం చాలా కష్టమని చెప్పి వీళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం మాత్రం ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవ్వరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. చిన్న వయసులో అయ్యో తిరిగి వస్తాడు. ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ అంటే వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మా పెద్దన్న వస్తాడు, మా ఊరికి వస్తాడని చెప్పి కూడా పూజలు పునస్కారాలు చేసినటువంటి చాలామంది కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ప్రత్యూష ఇది మాత్రం ఎవ్వరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్పిస్తుంది. ఆయన పుట్టి పెరిగినటువంటి నల్లాబెల్లి ఊర్లో మాత్రం ఏ ఇంట చూసినా విషాదమే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మరి ఇంకొక అర్ధగంట వరకు ఇటు నల్లబల్లికి సంబంధించి తన స్వగృహానికి పార్థివ దేహం వస్తుంది. నివాళులు అర్పించడానికైతే చాలామంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరి చూపుగా పెద్దన్నను చూడాలని మహిళలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా విషాదమే కనిపిస్తుంది. విషాద వదనాలతో మనకు నల్లబల్లి ఊరంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ వేణు.